కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది సజీవ దహనమయ్యారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. బెంగళూరు నుండి శివమొగ్గ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చిత్రదుర్గ జిల్లాలోని జాతీయ రహదారి 48పై గోర్లతు క్రాస్ వద్ద 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. చిత్రదుర్గ, తుమకూరు జిల్లాల పరిధిలోని అధికార యంత్రాంగం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి అతివేగం, పొగమంచు కారణమని భావిస్తున్నారు. బస్సుతో పాటు కంటైనర్ లారీకి కూడా మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్, కో డ్రైవర్ అందులోంచి దూకి తప్పించుకున్నారు. మరికొందరు ప్రయాణికులు అద్దాలను పగలగొట్టి ప్రాణాలు కాపాడుకున్నారు. వారిలో గగన రక్షిత అనే యువతులు ఉన్నారు. తమ స్నేహితులు రష్మి కనిపించడం లేదని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రయాణికుల్లో కొంతమందికి గాయాలు కావడంతో వారిని హిరాయూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రయాణికుల్లో కొందరి పేర్లను అధికారులు గుర్తించారు. బస్సులో మంజునాథ్, సంధ్య, శశాంక్, దిలీప్, ప్రీతిశ్వరన్, వి బిందు, కె కవిత, అనిరుద్ బెనర్జీ, అమృత, కల్పన, ప్రజాపతి, ఎం శశికాంత్, విజయ్ బండారి, నవ్య, అభిషేక్, హెచ్ కిరణ్ పాల్, ఎం కీర్తన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, కర్ణాటక వెళ్తున్న బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? వారి వివరాలేంటి? గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? చాలా దారుణమైనటువంటి ప్రమాదంగానే మనం చూడవచ్చు. మొత్తం 32 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ప్రైవేట్ స్లీపర్ బస్సు ఏదైతే ఉందో ఇది అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల సమయంలో ఒక్కసారిగా ఎదురుగా వస్తున్నటువంటి రాంగ్ రూట్ లో వస్తున్నటువంటి లారీ ఏదైతే ఉంటుందో ఆ లారీని ఢీకొట్టడం ద్వారా ఈ ప్రమాదం అయితే సంభవించింది. అయితే ప్రమాదం సంభవించినటువంటి సమయంలో బస్సులో ఉన్నటువంటి వారందరూ కూడా పూర్తిగా నిద్రలో ఉన్నారు. అంటే తెల్లవారుజామున సమయం కాబట్టి మంచి నిద్రమత్తులో ఉంటారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కాస్త అందరూ కూడా నిద్ర లేచి అవి తప్పించుకునేటటువంటి సమయంలో అప్పటికే మంటలన్నీ కూడా వ్యాపించేశాయి. ఇంకా బస్సు లోపల ఉన్నటువంటి 32 మందిలో 17 మంది పొగకి, అందులో ఉన్నటువంటి పొగకి ఇంకా అదేవిధంగా మంటల్లో చిక్కుకొని సజీవ దహనం అయితే అయ్యారు. మిగిలినటువంటి వారందరూ కూడా ఎగ్జిట్ డోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జిట్ డోర్స్ ద్వారా బయటికి అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది ఆరాధిస్తే ఇది చలికాలంలో కాబట్టి రోడ్డు పైన వెళ్తున్నటువంటి ఎదురుగా వచ్చేటటువంటి వెహికల్స్ విజిబిలిటీ అనేది నార్మల్ గా ఉదయం కంటే అందులోనూ తెల్లవారుజామున ఈ చలిలో ఆ పొగమంచు ఏదైతే ఉంటుందో దానివల్ల విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. అలా తక్కువగా ఉన్నటువంటి విజిబిలిటీలో వెళ్ళేటటువంటి వెహికల్స్ అన్ని కూడా చాలా నిదానంగా వెళ్ళాలి. కానీ ఇక్కడ ఆ విజిబిలిటీని కాస్త వేగంగా వెళ్తున్నటువంటి బస్సు అక్కడే ఉన్నటువంటి లారీ ఏదైతే ఉంటుందో ఆ లారీని ఢీకొట్టిన వెంటనే మొత్తం మంటలన్నీ కూడా వ్యాపించాయి. మంటలు వ్యాపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బస్సు లోపల ఉన్నటువంటి వారందరూ కూడా తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ సూపర్లాట్లో కొంతమంది బయటికి రాలేక మంటల్లోనే చిక్కుకున్నారు. మరి కొంతమంది బయటతో ప్రాణాలతో బయటపడినప్పటికీ కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు అంటే పూర్తిగా కూడా ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల ఉన్నటువంటి వెహికల్స్ లో వెళ్ళేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అప్రమత్తయ్యి బస్సు లోపల ఉన్నటువంటి వారిని రక్షించే ప్రయత్నం కూడా చేశారు. పూర్తిగా కూడా అంటే బస్సు కాలిపోయింది. అదేవిధంగా ఎదురుగా ఉన్నటువంటి లారీ ఏదైతుందో ఆ లారీ కూడా పూర్తిగా దహనం అయిపోయింది. ఆ మంటలు ఏవైతే ఉన్నాయో ఆ మంటల దాటికి కొంత భారీ శబ్దాలు కూడా రావడము, బస్సు లోపల ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా లోపల చిక్కుకొని సజీవ దహనం అయితే అయ్యారు. ఇది అంటే ప్రమాదం 2 రకాలుగా జరిగింది. ఒకటి
బస్సు లారీ ఢీకొనడం అనేది ఒక ప్రమాదం అయితే, బస్సు లారీ ఢీకొన్న తర్వాత బస్సు లోపల వచ్చినటువంటి మంటలు ఏవైతే ఉన్నాయో అదొక మేజర్ ఇన్సిడెంట్. ఆ మంటలు రాకుండా ఉంటే ప్రమాదంలో ఇంతమంది చనిపోయే సంఖ్య అయితే తక్కువగానే ఉంది. కానీ ప్రమాదం జరిగిన తర్వాత ఇంతమంది చనిపోవడానికి మెయిన్ రీజన్ మంటలు రావడం. ఆ మంటలు ఎప్పుడైతే చెలరేగిన తర్వాత బస్సు లోపల ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కువ ప్రాణాలు అయితే కోల్పోయారు. రైట్ నౌ అక్కడికి చేరుకున్నటువంటి కర్ణాటక పోలీసులు ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలు ఆరా తీయడంతో పాటు అసలు ప్రమాదం ఎలా జరిగింది అనే దానికి సంబంధించి వివరాలు అయితే ఆరా తీయడం జరుగుతుంది. ఉన్నతాధికారులందరూ కూడా దీనికి సంబంధించినటువంటి అంటే బస్సు లోపల ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల జాబితాను అంతటిని కూడా తీశారు. అందులో చనిపోయినటువంటి వారి జాబితా, ఎవరైతే బస్సులో గాయపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి జాబితాను కూడా తీశారు. గాయపడినటువంటి వారందరినీ కూడా స్థానిక హాస్పిటల్కి అయితే తరలించి వైద్య చికిత్స అయితే అందిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు చేస్తున్నారు. అంటే బస్సు లోపల ప్రయాణిస్తూ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ప్రమాదం జరిగిన సమయంలో భారీ శబ్దం అయితే వచ్చింది. ఆ శబ్దం రావడంతో నిద్ర మధ్యలో ఉన్న వారందరూ కూడా ఒకసారిగా అలర్ట్ అయ్యి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా తప్పించుకోలేకపోయాము. కొంతమంది లోపలే చిక్కుకున్నారు. చిక్కుకున్నటువంటి వారు పూర్తిగా కూడా నిద్ర మత్తులో ఉన్న సమయంలోనే ఈ ప్రమాదం సంభవించింది అనేది చెప్తున్నారు. మనం కూడా విజువల్స్ లో చూడవచ్చు. ఏదైతే ప్రమాదం సంభవించినటువంటి బస్సు లారీ ఉందో అక్కడ ఉన్నటువంటి వారు కొంతమంది తమ సెల్ ఫోన్లతో వీడియో అంతా కూడా రికార్డ్ చేశారు. ప్రమాదానికి సంబంధించినటువంటి ఆ దృశ్యాలు కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే ఒకటి భారీ కాలం అంటే చలికాలం కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా విజిబిలిటీ తక్కువగా ఉంది. అందుకోసమే ఈ ప్రమాదం సంభవించిందని చెప్తున్నప్పటికీ కానీ అతివేగం ప్రధాన కారణంగా కూడా కనిపిస్తుంది. అతివేగంగా వచ్చినటువంటి బస్సు ఢీకొన్న తర్వాతనే మంటలు చెలరేగాయనైతే అక్కడ ఉన్నటువంటి బస్సు లోపల ఉన్నటువంటి వారందరూ కూడా చెప్పారు. వీళ్ళందరూ కూడా అంటే ఫెస్టివల్ టైం కాబట్టి ఇళ్లకు వెళ్ళడానికి సెలవులు కూడా వచ్చాయి కాబట్టి ఇళ్లకు వెళ్ళడానికి ఎక్కువ మంది మొగ్గు చూపారు. అందులో భాగంగానే ఈ ప్రమాదం ఏదైతుందో ప్రమాదానికి 17 మంది అంటే మొత్తం బస్సు లోపల 32 మంది ఉన్నప్పటికీ కానీ చనిపోయినటువంటి వారు 17 మందిలో ఉన్నట్టు యువకులు కూడా ఇందులో ఉన్నారు. మొత్తం ఆ జాబితా అంతా కూడా చనిపోయినటువంటి వారు ఎవరు అనే దానికి సంబంధించి పూర్తి స్థాయి జాబితా అయితే రావాల్సి ఉంది. ఇప్పటి వరకు సమాచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి లోకల్ అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అనే దానికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏపీకి లేకపోతే తెలంగాణకి సంబంధించినటువంటి వారు ఎవరు లేరు అనేది తెలుస్తుంది. కానీ ఇంకా పూర్తిగా కూడా డీటెయిల్స్ రావాలి. ఎందుకంటే చనిపోయినటువంటి 10 మంది ఎవరైతే ఉన్నారో వారి డీటెయిల్స్ అన్ని కూడా బయటికి రావాల్సిన నేపథ్యంలోనే జాబితా ఎవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, చనిపోయినటువంటి వాళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు అనేది ఒక మెయిన్ కీలకం. రెండోది ఇందులో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి వారే ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి విచారణ మొదలైంది. ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసుకుని దీనికి సంబంధించినటువంటి విచారణ అయితే మొదలు పెట్టారు. రైట్ మధు, థ్యాంక్ యూ. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టైరు పేలి 2 వాహనాలను ఢీకొట్టింది బస్సు. ప్రమాదంలో 9 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుచి నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టైరు పేలి 2 వాహనాలను ఢీకొట్టింది బస్సు. ప్రమాదంలో 9 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుచి నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వమన్నారు. నారాయణపేట జిల్లా కోస్గిలో ఏర్పాటు చేసిన సర్పంచ్ల సన్మాన సభలో బీఆర్ఎస్ పై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ను మళ్లీ అధికారంలోకి రానివ్వనని ఇదే తన సవాలన్నారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ. ఎవరికి కావాలి నీ ఫ్యూచర్ సిటీ? నాకు అర్థం కాదు. నువ్వు పెంచినావు హైదరాబాద్. ఎవరు చేసిన హైదరాబాద్ సిటీ? ఇంత వైబ్రాంట్ సిటీ ఎక్కడికి వచ్చింది? 400 సంవత్సరాల చరిత్రతోని దీనికంతా ఒకటి పోది జరిగి ఆటోమేటిక్గా పెద్ద సిటీ అయింది. ఇట్లా అన్ని కావు, అందరికి కావు. ఎన్ని రాష్ట్రాలకు ఉన్నాయండి? ఇంత మహానగరం నిర్మితమైంది. ఈ నగరం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెట్టిందే ఫార్మా సిటీ. ఈ సిటీ మొత్తం గబ్బులేసిపోవాలి. ఇక్కడ దాంతో నువ్వు తీసుకుపోయాలి ఫ్యూచర్ సిటీ, తోక సిటీ. ఏందన్నట్టు ఇది? అన్ని దిక్కుమాలిన పాలసీలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా తప్పితే ఇంకోటి లేదు. అన్నీ కనబడతాయి మనకు. మీరు పరిశీలనగా చూస్తే, పూర్తిగా చూస్తే అసలు చాలా గందరగోళం. 40 ఏళ్ల అనుభవం అంటావు, రాష్ట్ర మంత్రి చేసిన అంటావు, కేంద్ర మంత్రి చేసిన అంటావు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిని చేసిన అంటావు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అంటావు. నేను ఆడ ఫ్యూచర్ సిటీ కడుతున్నాను అంటే తొక్క తోలు వాడెవడో వస్తాడంటే ఆ వంతారనా బొంతారనా ఇవనే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు. మాకు రావనుకుంటున్నావా? మర్యాద ఉండదని మేము మాట్లాడతలేం. మర్యాద ఉండదని ఇవన్నీ విషయాలు మేము మాట్లాడతలేం. కానీ మాట్లాడ మొదలు పెడితే నువ్వు కాదు కదా నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాయ సాగర్ల మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు. చంద్రశేఖర్ రావు గారు, నన్ను గెలకకు. నేను అన్ని చూసిన. కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన ప్రజా ఉద్యమాలు చేస్తాం. పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వాన్ని ఎండగడతాం. మాకు 2 బాధ్యతల్ని, ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి. అందుకోసం గాను వీళ్ళు ఏదో తమాషకు మేము అదోటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, కారు కూతలు కూసి ఏదో చేస్తాం అనుకుంటే నడవదిగా. ఈ ఏడాది దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం. ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అడుగున చెక్ చేస్తాం. ప్రతి విషయంలో చెక్ చేస్తాం. సఫిషియెంట్ టైం వీ హావ్ గివెన్. నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి బోర్ల పడి మక్కెలు ఇరిగి మూలకు పడ్డాడు. ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా. తోలు తీస్తా అని అన్నాడు. తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా. అయ్యేగా నా సంగతి వదులు గాని మా సర్పంచులు వచ్చిండ్రు. రా, ఏ తోలు తీస్తావు రా. నీ తోలు తీసుడు కాదు, నిన్ను చీరి చింత కట్టి చింతమడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు. రా, కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింతమడకకు రమ్మంటావా? మా సర్పంచులను దోల్తా. సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. ఒక్కటన్నా అక్కడికి వచ్చే మాట మాట్లాడేండా? సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. జనం అన్ని గమనిస్తున్నారని, సందర్భం వచ్చినప్పుడు తొక్కి నార తీస్తారన్నారు. 2028లో కాంగ్రెస్ ని ప్రజలు బొందపెట్టడం ఖాయమని, పాలమూరు ప్రాజెక్టు గొంతు కోసి సొంత జిల్లానే దగా చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ జలద్రోహాన్ని అసెంబ్లీలో ఎండగడతామని, అడ్డంగా దొరికిపోవడం, ఆగమాగం కావడం రేవంత్ కు అలవాటేనన్నారు. పనికి మాలిన శపథాలు చేయడం, పత్తా లేకుండా పారిపోవడం రేవంత్ కు మామూలేనని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. జనం అన్ని గమనిస్తున్నారని, సందర్భం వచ్చినప్పుడు తొక్కి నార తీస్తారన్నారు. 2028లో కాంగ్రెస్ ను ప్రజలు బొందబెట్టడం ఖాయమని, పాలమూరు ప్రాజెక్టు గొంతు కోసి సొంత జిల్లానే దగా చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ జలద్రోహాన్ని అసెంబ్లీలో ఎండగడతామని, అడ్డంగా దొరికిపోవడం, ఆగమాగం కావడం రేవంత్ కు అలవాటేనన్నారు. పనికి మాలిన శబదాలు చేయడం, పత్తా లేకుండా పారిపోవడం రేవంత్ కు మామూలేనని ఎద్దేవా చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. వాదనలో విఫలమైనప్పుడు, నిజాలు చెప్పే దమ్ము లేనప్పుడు దివాళాకోరు రాజకీయాలకు మిగిలేది దిక్కుమాలిన వ్యక్తిగత దూషణలు మాత్రమేనని విమర్శించారు. పాలనపై దృష్టి లేనప్పుడు, ఇప్పుడు ఇచ్చిన హామీల అమలుపై ధ్యాస లేనప్పుడు, ప్రతిపక్ష నిలదీతకు సమాధానం చెప్పలేక చతికిల పడినప్పుడు వచ్చేవి ఇలాంటి మాటలేనని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రాక్షస భాషను, చిల్లర చేష్టలను, వెకిలి వేషాలను తెలంగాణ సమాజం సునిశ్చితంగా గమనిస్తుందని తెలిపారు. అహంకారం తలకెక్కి ఉన్మాదిలా ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు క్షమించరని చెప్పారు. 2028 ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఎక్స్ వేదికగా విమర్శించారు. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వనని సీఎం రేవంత్ శపథం చేశారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. జనం అన్ని గమనిస్తున్నారని, సందర్భం వచ్చినప్పుడు తొక్కి నార తీస్తారని కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రాక్షస భాషను, చిల్లర చేష్టలను తెలంగాణ సమాజం సునిశ్చితంగా గమనిస్తోందన్నారు. అహంకారం తలకెక్కి ఉన్మాదిలా ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు క్షమించరన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మాటలతో రాజకీయం బాగా వేడెక్కిందని చెప్పవచ్చు. పూర్తిగా ఒకరినొకరు పరస్పరం విరుద్ధ అంటే చాలా తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతున్నటువంటి 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న తర్వాత ఇటీవల కాలంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటు తెలంగాణ భవన్కి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారి కార్యకర్తలు సమావేశం అనంతరము 2 ఏళ్ల పరిపాలనకు సంబంధించిన విషయాలపై కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటు ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశాడు. ముఖ్యమంత్రి ఖచ్చితంగా తోలు ఓల్స్తామంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు ధీటుగా నిన్న కోస్గి సభలో సర్పంచ్ల సన్మాన కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం చూడొచ్చు, తోలు ఉలుస్తానని చెప్పడం కరెక్ట్ కాదు. ఇది ఒక ముఖ్యమంత్రిగా 40 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి ఈ వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ రకంగా ఏ విధంగా మాట్లాడతారనేటువంటి వ్యాఖ్యలు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. దీంతోపాటు మళ్ళీ అధికారంలోకి రాకుండా ఖచ్చితంగా తాను అధికారంలో ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ ఇక చరిత్ర మిగిలిపోవాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో వారు అధికారంలోకి రానివ్వనంటూ కూడా కొడంగల్ సాక్షిగా శపథం చేశాడు. అతను సవాల్ కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి వీశారు. 2029 ఎన్నికల్లో దాదాపు 100 సీట్లు ఉంటే దాదాపు 100 సీట్ల పైగా గెలుస్తాము. 118 సీట్లు అంటే 150 సీట్లు ఒకవేళ పోటీ చేస్తే 118 సీట్లు గెలుస్తామంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక కేటీఆర్ తీరుపై కూడా తీవ్ర స్థాయిలో ముఖ్యమంత్రి హోదాను మరిచి కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది. కేటీఆర్ని దుర్భాషలాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా వ్యాఖ్యలు పదజాలంతో దూషించడం జరిగింది. కేటీఆర్ని హైదరాబాద్ అమెరికాలో చదువుకొని అతను బాత్రూమ్లు కడగలేదంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా చేయడం జరిగింది. దీంతోపాటు ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత వెంటనే మరొకసారి అటు బీఆర్ఎస్ నేతలు ప్రత్యక్షంగా ఎక్స్ వేదికగా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వారు కూడా ఘాటుగా స్పందించడం జరిగింది. ఇక ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి రేవంత్ రెడ్డి ఈ రకంగా దుర్భాషలాడడం ప్రజలందరూ కూడా పూర్తిగా గమనిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చేయడం సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మాట్లాడడం ఇది కరెక్ట్ అయినట్టు కాదంటూ కూడా అటు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, మరోవైపు కేటీఆర్ కూడా
తీవ్ర స్థాయిలో ధ్వజెత్తడం జరిగింది. మరోవైపు ఓటుకు నోటు కేసులు అడ్డంగా నోట్ల కట్టుకో దొరికినటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదంటూ కూడా అటు ఎక్స్లో కేటీఆర్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక మరోవైపు సొంత చెల్లెకి సంబంధించినటువంటి ఫోన్ కూడా ట్యాప్ చేశారు, సొంత బావ ఫోన్ ట్యాప్ చేశారు. సొంత ఆడబిడ్డకు సమాధానం చెప్పలేని మీరు మా గురించి మాట్లాడతారంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది. దానిపై ఇప్పటికే కాంగ్రెస్ కావచ్చు, బీజేఆర్ఎస్ కావచ్చు ఒకరికొకరు మాటలతో పూర్తిగా రాజకీయం అంతా తీరా హీటెక్కిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు మరి ముఖ్యమంత్రి తీరుపై ఈరోజు చాలామంది బీఆర్ఎస్ శ్రేణులు కూడా స్పందించే అవకాశం ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా ఏ రకంగా దుర్భాషలాడతారనే వ్యాఖ్యలు అటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పటికే అతను చేస్తున్నటువంటి చిల్లర చేష్టలు, చిల్లర మాటలు అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారంటూ కూడా మరోవైపు బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు కావచ్చు, మరోవైపు కేటీఆర్ కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది. నిన్న ఎక్స్ వేదికగా కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఎప్పుడైతే ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు ధీటుగా కేటీఆర్ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అదే తరహాలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా అదే స్థాయిలో ధ్వజమెత్తారు. ఇలాంటి మాటలు ప్రజలని గమనిస్తారు కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్తారనే వ్యాఖ్యలు అటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ చేశారు. ఇక మరోవైపు ముఖ్యమంత్రి నిన్న కొడంగల్ సభలో చేసిన వ్యాఖ్యలపై కూడా రాజకీయ దుమారం రేపుతుంది. ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి నిన్న చేసిన వ్యాఖ్యలు అంటే ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, మరోవైపు సర్పంచ్ల విషయంలో కావచ్చు, గత ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మోసం చేసింది. సర్పంచ్లకు జీతాలు కూడా ఇవ్వలేకుండా, అంటే డబ్బులు కూడా ఇవ్వకుండా, నిధులు కూడా ఇవ్వకుండా తీవ్ర స్థాయిలో మోసం చేసింది. కాబట్టి ఇప్పుడు తన నిధి కింద దాదాపు చిన్న చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు తన సీఎం సంబంధించిన నిధుల కింద ఖచ్చితంగా గ్రామాలకు అందిస్తామంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసింది. దీంతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో రంగారెడ్డి, పాలమూరు ఎత్తిపోతలకు సంబంధించిన పథకం ప్రాజెక్టు విషయంలో కావచ్చు, మరోవైపు సుందిల కావచ్చు, అదేవిధంగా అన్నారం కావచ్చు, మేడిగడ్ ఈ సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో మోసం చేసింది. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. ఎక్కడ కూడా ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదనే వ్యాఖ్యలు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. దీనిపై ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చిద్దాం, అసెంబ్లీకి రావాలి. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ ఉంది కాబట్టి అసెంబ్లీ వేదికగా ఖచ్చితంగా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము, మీరు అసెంబ్లీకి రావాలంటూ కూడా నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా స్పందించారు. మరోవైపు కేటీఆర్ సైతం ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి మాటలు కావచ్చు, చిల్లర చేష్టలు కూడా ఖచ్చితంగా ఎండగడతాం, ప్రభుత్వ తీరుని ప్రశ్నిస్తాం అసెంబ్లీలో అంటూ కూడా నిన్న కేటీఆర్ ఎక్స్ వేదికగా చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తాం. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ నేతలు ఒకరినొకరు పరస్పరం మాటలతో దుర్భాషలాడడం అంతా కూడా ఒక రాజకీయంగా తీవ్ర స్థాయికి చేరిందని చెప్పవచ్చు, రాజకీయంగా తీవ్ర హీట్ ఎక్కిందని చెప్పవచ్చు. మరి చూడాలి ఈరోజు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఏ రకంగా స్పందిస్తారు, మళ్ళీ మరోవైపు కాంగ్రెస్ నేతలు అదే స్థాయిలో ఏ రకంగా విరుచుకపడతారనేది కూడా రాజకీయంగా మాత్రం తీవ్ర ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ. హైదరాబాద్లో శాంతి భద్రతలను మరింత పటిష్టం చేసే దిశగా పాత బస్సులో ఆపరేషన్ కవచ్ నిర్వహించారు. సౌత్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో 4 ప్రాంతాల్లో ఆపరేషన్ కవచ్ నిర్వహించారు. ఇందులో భాగంగా ముమ్మర వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా మద్యం అమ్ముతుండగా పట్టుబడి 40 బాటిళ్లకు పైగా స్వాధీనం చేసుకున్నారు. कचरा चुनने वाले साहब पॉकेट में क्या है? ठीक है, वापस रख लो आप सामान. इधर आटा भाई బంజారాహిల్స్లోని టీజీ స్టడీ సర్కిల్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్
ఐపీఎస్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారితో మాట్లాడి మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే అనార్థాలను వారికి వివరించారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు సిపి తెలిపారు. డిసెంబర్ 31 వరకు నగర వ్యాప్తంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మోతాదుకు మించి మద్యం తాగి వాహనం నడిపితే ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. నేటితో ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ ముగియనుంది. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ను అధికారులు రికార్డ్ చేశారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ను ఫైనల్ ఛార్జ్ షీట్లో సిట్ పొందుపరచనుంది. 6,000 ఫోన్ నంబర్లు ట్యాప్ అయ్యాయని గుర్తించారు. సిట్ చీఫ్ సజ్జనార్కు అధికారులు నివేదిక అందించారు. రేపు ఉదయం ప్రభాకర్ రావు విడుదల కానున్నారు. ఎయిర్ బోర్న్ ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానంలో 5 RDX బాంబులు అమర్చినట్లు మెయిల్ వచ్చింది. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. ఎయిర్ బోర్న్ ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానంలో 5 RDX బాంబులు అమర్చినట్లు మెయిల్ వచ్చింది. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. ఇయర్ ఎండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులతో వెంకన్న దర్శనానికి పోటెత్తారు భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల పైగా సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లు, షెడ్లు నిండి ఔటర్ రింగ్ రోడ్లోని కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. శిలాతోరణం వద్ద క్యూ లైన్లోకి ప్రవేశిస్తున్న భక్తులు రద్దీతో మాడవీధులు, అఖిలాండం, లడ్డూ కేంద్రం, అన్నప్రసాద భవనం, వసతి సదుపాయాలు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. పార్కింగ్ స్లాట్ల సామర్థ్యం కంటే 10 రెట్లు అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో అలిపిరి టోల్ గేటు వద్ద వాహనాల తనిఖీలకు గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి నెలకొంది. చెక్ పాయింట్ నుంచి గరుడ సర్కిల్ వరకు వాహనాలు గంటల కొద్దీ నిలిచిపోయాయి. ఢిల్లీలోని కేథెడ్రల్ చర్చ్ ఆఫ్ రిడెంషన్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. అనంతరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.